అసెంబ్లీకి రావాల్సిందిగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు అప్పీల్ చేస్తూ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ నిశ్చితంగా గమనిస్తే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఒక ట్వీట్ పెట్టారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ గారిని చూడండి, పులివెందుల ఎమ్మెల్యే అని సంబోధిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కూడా కాదు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ గారిని అసెంబ్లీకి సిద్ధమా అంటూ చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేశారు. ప్రతిపక్ష హోదా కావాలంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి, సభకు రండి, ప్రజా సమస్యలపైన చర్చించండి. స్పీకర్గా ఎమ్మెల్యేలందరికీ సమాన అవకాశం కల్పిస్తా, స్పీకర్గా ఎమ్మెల్యేలందరికీ సమాన అవకాశం కల్పిస్తా అని చెప్తున్నారు. సభలో ఉండేది 4 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ. ఆ 3 పార్టీలు కూటమిలో ఉన్నాయి, అధికార పార్టీలో ఉన్నాయి. ఇక మిగిలింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిజంగా సభలో ఒక ప్రతిపక్షం ఉండాలి, అదే ప్రజాస్వామ్య స్ఫూర్తి అని స్పీకర్ గారు నమ్ముతూ ఉంటే రండి, మీరు అసెంబ్లీకి రండి, సమయం చూసుకొని మీకు కావాలంటే మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడేందుకు మీరు ఒకరే ఉన్నారు కాబట్టి అపోజిషన్లో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినప్పటికీ కూడా మీకు కాస్త ఎక్కువ సమయం ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా అని ఉండాల్సింది. కానీ ఆయన అనడం లేదు. స్పీకర్గా ఎమ్మెల్యేలందరికీ సమాన అవకాశం కల్పిస్తా అని చెప్తున్నారు. ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. 15 రోజుల పాటు జరిగాయి. మొత్తం 15 రోజుల్లో అసెంబ్లీలో చర్చ జరిగింది 85.5 గంటలు, అంటే 85 గంటలు జరిగింది చర్చ 15 రోజుల్లో. అంటే రోజుకి 6 గంటలు కూడా సభ జరగలేదు. 6 గంటలు కూడా సరే, 6 గంటలే జరిగింది అనుకుందాం. దాన్ని నిమిషాల్లోనికి మారిస్తే 360 నిమిషాలు అవుతుంది. ఒక్కో రోజుకి సభ జరిగింది 360 నిమిషాలు. స్పీకర్ చెప్తున్నట్లు ఎమ్మెల్యేలందరికీ సమానంగా అవకాశం కల్పిస్తే 360 నిమిషాలను 175 మంది ఎమ్మెల్యేలకు సమంగా పంచితే ఒక్కో ఎమ్మెల్యేకి 2 నిమిషాలు వస్తుంది. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 11 మంది ఉన్నారు కాబట్టి ఆ అందరి తరఫున ఒకరే మాట్లాడుకోండి, ఆ నిమిషాలన్నీ మీరే తీసుకోండి అని అనుకున్నా కూడా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి 2 నిమిషాలు వేసుకుంటే 22 నిమిషాలు ఒక రోజులో వైఎస్ఆర్సీపీకి దక్కుతుంది. స్పీకర్ గారు చెప్తున్నట్టు సమాన దృష్టితో చూస్తే అంటే 22 నిమిషాల్లో ఒక రోజులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఏం నిలదీస్తుంది, ప్రజల పక్షాన అక్కడ మాట్లాడడానికి ఏముంటుంది. సరే, ఈ 22 నిమిషాలైనా కంటిన్యూగా ఇస్తారంటే ఏం ఇవ్వరు. అసెంబ్లీ సమావేశాల్లో మనం చూస్తూనే ఉంటాం. ప్రతిపక్షానికి సంబంధించిన సభ్యులు లేచి అధ్యక్ష అనగానే స్పీకర్ బెల్లు కొట్టేసి 1 నిమిషం ఉండండి, లీడర్ ఆఫ్, వెంటనే స్పీకర్ గారు బెల్లు కొట్టేసి కాసేపు ఆగండి, మంత్రి గారు మాట్లాడతారంట అని చెప్పి వాళ్ళకు 2 నిమిషాలు. ఇక వీళ్ళు ఏదైనా మాట్లాడుతూ ఉంటే మధ్యలో అడ్డు తగలడాలు. ఇంకా ఇంకొక 5-6 నిమిషాలు టైం ఉండగానే స్పీకర్ గారు బెల్లు కొడుతూ ఉంటారు, మీ టైం అయిపోయి వచ్చింది, ముగించండి అని. కాబట్టి 22 నిమిషాలు అసలు మాట్లాడడానికి ఏమీ ఉండదు అక్కడ. పైగా స్పీకర్ గారి ఉద్దేశాన్ని కూడా కాస్త నిశ్చితంగా గమనించాలి. స్పీకర్ గారు నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల స్పీకర్ హోదాలో చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు అందరినీ సమంగా చూస్తారా అన్నది కూడా అనుమానమే. ఎందుకంటే చింతకాయల అయ్యన్న పాత్రుడే స్పీకర్ కాకముందు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారంతే, చచ్చిపోలేదు, చచ్చేదాకా కొట్టాలి అని మాట్లాడారు. అంటే ఆయనకు లోపల జగన్మోహన్ రెడ్డి మీద ఏ స్థాయిలో కసి ఉందన్నది కూడా అర్థమవుతుంది. దాంతోపాటు ఈ ఏడాది మార్చిలోనే జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే ఒక రూలింగ్ ఇచ్చారు. చైర్ మీద ఉంటూ స్వయంగా చదివి కూడా వినిపించారు దాన్ని చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. ఏది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాకు సంబంధించి. అందులో జగన్ గారిని ఉద్దేశిస్తూ స్పీకర్ మాట్లాడిన వ్యాఖ్యలు, వాడిన పదాలు చూస్తే ఆయన ఎంత కసిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద అన్నది కూడా అర్థమవుతుంది. ఆయన ఆ రోజు ఇచ్చిన రూలింగ్ లో జగన్ రాసిన లేఖ అంతా అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపులమయం, ప్రతిపక్ష నాయకుడు హోదాకు అర్హత ఉందంటూ అసంబద్ధ వాదనలు, ఇలా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి ఏది ప్రేలాపనలు, బెదిరింపులు, అసంబద్ధ వాదనలు అంటూ మాట్లాడారు చాలా హార్ష్గా. జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన తప్పుడు ప్రచారం చేయడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. దురదృష్టవశాత్తు అదే ఆయన సహజ శైలి. ఒక స్పీకర్ అయి ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రిని, ప్రస్తుత సభలో సభ్యుడుగా ఉన్న వ్యక్తిని ఆయన సహజ స్వభావమే అబద్ధాలు చెప్పడం అంటూ ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ మీద డైరెక్ట్గా బురద జల్లి బండలేసే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గౌరవ న్యాయస్థానానికి ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్న అవాకులు, చెవాకులు, అసత్యాలు గందరగోళానికి దారితీస్తున్నాయి. అవాకులు, చెవాకులు, అసత్యాలు ఇలాంటి చాలా కఠినమైన పదాలు వాడారు. గందరగోళానికి దారితీస్తున్నాయి కనుక ఈ రూలింగ్ ద్వారా తప్పుడు ప్రచారానికి తెరదించాలని నిర్ణయించుకున్నాను. సత్యదూరమైన అని ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు. తప్పుడు ప్రచారము, అసత్యాలు ఇలాంటి పదాలు కాకుండా అవాకులు, చెవాకులు ఇలాంటివి సభలో సాధారణంగా వాడరు. కానీ స్పీకర్ గారే స్వయంగా చైర్ మీద ఉండి ఆయన రూలింగ్ ఇచ్చి ఆ రూలింగ్ చదువుతూ ఇలాంటి పదాలన్నీ మాట్లాడారు. దాంతోపాటు ఆ రోజు అసెంబ్లీలోని ఇంకో విషయం కూడా చెప్పారు. ఆయన ఇచ్చిన రూలింగ్లోనే జగన్మోహన్ రెడ్డి గతంలో
తెలుగుదేశం పార్టీ నుంచి ఒక 5 ఎమ్మెల్యేలని లాగేసుకుంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదానే ఉండదు అని మాట్లాడారని కూడా స్పీకర్ చెప్పారు. అది కూడా అర్ధ సత్యం మాత్రమే. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మాట్లాడింది ఏంది అనేది వింటే అందరికీ అర్థమవుతుంది. కానీ ఒక ముక్క మాత్రమే కట్ చేసి జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఒక 5 మంది ఎమ్మెల్యేలు తీసేసుకుంటే ఆయనకే ప్రతిపక్ష హోదా ఉండదని మాట్లాడారు. మరి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడెలా ప్రతిపక్ష హోదా వస్తుంది అంటూ వాదిస్తూ ఉంటారు. కానీ ఆ రోజు సభలో జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే, కొందరు నాకు సలహా ఇచ్చారు మా వాళ్ళు, ఇంకో 5 ఎమ్మెల్యేలు లాగేసుకొని చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా లేకుండా చేద్దామని. కానీ నేను అందుకు ఒప్పుకోలేదు. అలా చేస్తే చంద్రబాబు నాయుడుకు మనకు మధ్య తేడా ఏముంటుంది, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండనియండి అని చెప్పానని స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కానీ నేను ఒప్పుకోలేదు, అలా చేస్తే ఆయనకు మనకు తేడా ఏముంటుంది అని జగన్మోహన్ రెడ్డి అన్న పదాలని తెలివిగా కట్ చేసి మిగతాది మాత్రమే ఆ రోజు స్పీకర్ గారు కూడా అసెంబ్లీలో చదివి వినిపించారు. అది పరిస్థితి. అంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ని దెబ్బతీయాలన్న ఉద్దేశం చైర్లో ఉన్న వాళ్ళకు కూడా ఉన్నప్పుడు అవాకులు చెవాకులు, సందీప్ ప్రేలాపనలు, దురదృష్టవశాత్తు అలా అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేయడమే ఆయన నైజం. ఇలాంటి పదాలు ఒక సభ్యుడి మీద స్పీకర్ గారే స్వయంగా వాడిన తర్వాత ఇక స్పీకర్ అందరికీ సమన్యాయం చేస్తారు అసెంబ్లీలో అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్మడం కూడా అంత ఈజీ కాదు. అసెంబ్లీకి వెళ్ళినా సరే వాళ్ళకి అక్కడ న్యాయం జరుగుతుందా లేదా అన్నది స్పీకర్ పెట్టిన ట్వీట్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకంటే ముందు అసలు ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు హఠాత్తుగా పదే దమ్ముంటే, ధైర్యం ఉంటే మీరు అసెంబ్లీకి రండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కవ్విస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్న అభ్యంతరాలు కావచ్చు, ప్రజా సమస్యల పైన కావచ్చు, సమాధానం చెప్పే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం లేదు. ఈవెన్ అప్పుల విషయంలో కూడా సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఆర్థిక మంత్రి లేరు. ఇలాంటి నేపథ్యంలో ఈ కొత్త వాదన ఎత్తుకుంది తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా మాట్లాడితే మీరు దమ్ముంటే అసెంబ్లీకి రండి, అక్కడ మాట్లాడదాం అంటున్నారు. వీళ్ళు అసెంబ్లీకి రారు, అక్కడ మనల్ని నిలదీయరు అన్నది తెలుగుదేశం పార్టీ ధీమా. దాంతోపాటు ఇక ఈ స్లోగన్ ఎత్తుకుంటే, దమ్ముంటే మీరు అసెంబ్లీకి రాని వాళ్ళు మీరు మాట్లాడేది ఏంటి అని ఇలా మాట్లాడడం ద్వారా, వితండవాదం చేయడం ద్వారా, ప్రతిపక్షం మీదే ఎదురుదాడి చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రశ్నించే గొంతును కూడా ఇంకా అణిచివేయాలి అన్నది తెలుగుదేశం పార్టీ ఆలోచన. నిజంగానే ధైర్యంగా అన్ని దానికి సమాధానం చెప్పే పరిస్థితి ఉంటే రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఆయా శాఖల మంత్రులు సమాధానం చెప్పవచ్చు. ఆ పరిస్థితి లేదు కాబట్టి, అలా సమాధానం చెప్పే ఉద్దేశాలు కూడా లేదు కాబట్టి దమ్ముంటే అసెంబ్లీకి రండి అంటూ ఒక స్లోగన్ వినిపిస్తూ ఉన్నారు. ఈరోజు అయితే అందరూ రండి, అందరితో పాటు మీకు కూడా సమానంగా అవకాశం ఇస్తానని అన్నారు. సో పోయినా కూడా సభ రోజుకు 6 గంటల మించి జరగదు. ఓ 20 నిమిషాల సమయం వస్తే ఇక దాంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడడానికి ఏమి ఉండదు. అంతా రన్నింగ్ కామెంటరీ ఉంటుంది, మధ్యలో అడ్డుపడ్డాలు ఉంటుంది, స్పీకర్ గారు బెల్లు కొట్టడానికి ఉంటుంది, ఇవే ఉంటాయి. కాబట్టి జరిగేది ఏం లేదు. అంటే వైఎస్ఆర్సీపీ అసెంబ్లీకి రావాలి, సభ జరగాలి, హుందాగా ఉండాలి, ప్రజాస్వామ్య స్ఫూర్తి కొనసాగించాలన్న ఉద్దేశం తొలుత అధికార పార్టీకే లేదు అన్నది ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమైపోతుంది.